హాయ్ ఫ్రెండ్స్, మీకోసం అనుకోని బంధం పార్ట్ 2. సూర్యదేవర సదన్లో ఆగిపోయిన సన్నాయి మొదలిప్పుడు ఒక భయంకరమైన నిశ్శబ్దానికి దారితీశాయి. మురిపెంగా అలంకరించిన పూలదండలు, రంగురంగుల రంగవల్లులు అన్నీ ఇప్పుడు ఒక శ్మశాన వైరాగ్యాన్ని తలపిస్తున్నాయి. పెళ్లిపీటల మీద మాంగళ్యాన్ని విసిరుకొట్టి సిద్ధార్థ్ వెళ్ళిపోయిన దృశ్యం ఇంకా అక్కడి బంధువుల కళ్ళల్లో మెదులుతూనే ఉంది. పెళ్లికూతురు తండ్రి వ్యాపార సామ్రాజ్యంలో ఒక వెలుగు వెలుగుతున్న రఘునాథ్ మొహం కోపంతో ఎర్రబడింది. తన కూతుర్ని వదిలేసి వందల మంది బంధువుల ముందు తన పరువును బజారున పడేసిన సిద్ధార్థ్ మీద ఆయనకు అంతులేని కక్ష రగులుతోంది. రఘునాథ్ గర్జన ఆ బంగ్లా గోడలను వణికించింది. నీ కొడుకు ఎంతటి అహంకారో నాకు తెలుసు, కానీ నా కూతురు మెడలో తాళి కట్టే సమయానికి ఆగిపోయి నా ముఖం మీద ఉమ్మేసి వెళ్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇదంతా వాడికి ముందే తెలుసు. నన్ను, నా కుటుంబాన్ని అవమానించడానికే ఈ నాటకం ఆడాడు. అన్నపూర్ణ గుండె పగిలిపోయింది. ఒక చేత్తో కన్నీళ్లు తుడుచుకుంటూ, అలా అనకండి అన్నయ్య, వాడి ఏదో ఆవేశంలో అని ప్రాధేయపడబోయింది. ఆపు, రఘునాథ్ అరిచాడు. ఇక మాటలు లేవు. సూర్యదేవర వంశానికే నా కూతురు మహారాణిలా వస్తుందని నేను ఆశపడితే ఆమెను నలుగురిలో తలదించుకునేలా చేశాడు నీ కొడుకు. ఈ అవమానానికి మూల్యం చెల్లించక తప్పదు. రేపటి ఉదయం నాటికి నీ వ్యాపార సామ్రాజ్యం సగం నాశనం కాకపోతే నా పేరు రఘునాథ్ కాదు. నీ కొడుకు ఎక్కడ దాక్కున్నా వాడిని లాక్కొచ్చి నా కాళ్ళ దగ్గర పడేస్తాను. అప్పుడు తెలుస్తుంది వాడికి నా సత్తా ఏంటో అని కోపంగా తన వాళ్ళని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ అక్కడే ఉన్న సోఫాలో కుప్పకూలిపోయింది. ఆమెకు తెలుసు రఘునాథ్ ఎంతటి ప్రమాదకరమైన వాడు పగబడితే ప్రాణాలు తీయడానికైనా వెనకాడ్డు. ఒకవైపు తన పరువు పోయిందన్న బాధ, మరోవైపు తన కొడుకు ప్రాణాలకు ఎక్కడ ముప్పు వస్తుందో అన్న భయం. ఎందుకు సిద్ధు ఇలా చేశావు? ఒక ఆడపిల్ల జీవితాన్ని, ఒక తండ్రి పరువును, కన్నతల్లి నమ్మకాన్ని, మూడింటిని ఒకేసారి నాశనం చేసి ఎక్కడికి వెళ్ళిపోయావురా అని గుండెలు బాదుకుంటూ రోధించింది. కానీ సిద్ధార్థ్ మనసులో ఏముందో, వాడెందుకు ఆ పని చేశాడో, ఆ పెళ్లిపీటల మీద వాడికి ఎదురైన ఆత్మఘోష ఏమిటో ఒక తల్లిగా ఆమెకు అర్థం చేసుకోలేకపోయింది. ఆమె దృష్టిలో అది పరువు, వ్యాపారం. కానీ సిద్ధార్థ్ దృష్టిలో అది బానిసత్వం. మరోవైపు ముంబై ప్రైవేట్ ఆసుపత్రిలో బయట సూర్యుడు అస్తమించాడు. ముంబై నగరం అంతా విద్యుత్ దీపాల వెలుగులో మేల్కొంటోంది. ఆసుపత్రి గదిలో మాత్రం ఒక ప్రశాంతమైన నిశ్శబ్దం ఆవరించింది. కిటికీ అద్దం గుండా కనిపిస్తున్న ఒక చిన్న నక్షత్రం వంక చూస్తూ పడుకుంది నందిని. ఆమె కళ్ళల్లో ఇంకా భయం పూర్తిగా పోలేదు. తలుపు సన్నగా చప్పుడు కాగానే ఉలిక్కిపడి చూసింది. చేతిలో ఒక పండ్ల బుట్ట, ఒక చిన్న కవర్ పట్టుకుని లోపలికి వచ్చాడు సిద్ధార్థ్. అతన్ని చూడగానే నందిని కళ్ళల్లో ఒక తెలియని భరోసా. ఉదయం తన ప్రాణాలు కాపాడిన ఒక దేవుళ్ళ అతను ఆమెకు కనిపిస్తున్నాడు. ఎలా ఉంది ఇప్పుడు? సిద్ధార్థ్ నెమ్మదిగా అడిగాడు, పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. నందిని తల ఊపుతూ పర్లేదు బాబు అని కొనిగింది. బాబు కాదు, నా పేరు సిద్ధార్థ్. నువ్వు నన్ను సిద్ధు అనొచ్చు, లేదా సిద్ధార్థ్ అనొచ్చు. దయచేసి బాబు, అయ్యా అని పిలవకు అని చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు చూసి నందిని మనసులో ఏదో తెలియని అలజడి. అంతటి గొప్పవాడు, అంతటి అందగాడు తనతో ఇంత మర్యాదగా మాట్లాడడం ఆమెకు ఒక వింతగా అనిపించింది. ఆమె జీవితంలో మగాళ్ళంటే కామంతో చూసే రాక్షసులు, లేదా ఆడపిల్లల్ని నమ్ముకునే స్వార్థపరులు మాత్రమే. కానీ ఈ మనిషి కళ్ళల్లో జాలి ఉంది, గౌరవం ఉంది. సిద్ధార్థ్ గారు అని నెమ్మదిగా అంది. మీరు నాకెందుకు ఇంత సహాయం చేస్తున్నారు? నేనెవరో మీకు తెలీదు. నా నీడ సోకితే మీ జీవితం కూడా ఎక్కడ చీకటవుతుందో అని నాకు భయంగా ఉంది. నన్ను ఇక్కడే వదిలేయండి. మీలాంటి గొప్పవాళ్ళు నాలాంటి దరిద్రుల కోసం టైం వేస్ట్ చేసుకోకూడదు. సిద్ధు ఆమె మాటలకు ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. చీకటిని చూసి భయపడేవాడు వెలుగును వెతుక్కుంటాడు నందిని. కానీ నేను ఇప్పటికే ఒక చీకట్లో ఉన్నాను. రెండు చీకట్లు కలిస్తే వచ్చేది భయం కాదు, ఒక నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోనే మనిద్దరి గాయాలు మానాలి. నందిని ఆశ్చర్యంగా చూసింది. గొప్పవాళ్ళని ఎవరినంటారో నాకు తెలియదు నందిని. జేబులో కోట్ల రూపాయలుండి మనసులో ఒక పైసా సంతోషం లేనివాడు గొప్పవాడు కాదు, ఒక బిచ్చగాడు. ఈరోజు ఉదయం నేను ఆ పీటల మీద నుండి లేచి వచ్చేసినప్పుడు నాకంటూ ఎవరూ లేరనిపించింది. నా కన్న తల్లి కూడా నా మనసును అర్థం చేసుకోలేకపోయింది. అప్పుడు ఆ రోడ్డు మీద నువ్వు కనిపించావు. నీ కళ్ళల్లో ప్రాణభయం చూశాను. నిన్ను ఎవరూ అర్థం చేసుకోలేదని ఆ కన్నీళ్లు చెబుతున్నాయి. నా గాయం, నీ గాయం బహుశా ఒకటే కావచ్చు. ఆ దేవుడు
ఇద్దరు ఓడిపోయిన మనుషులను ఒకే చోట ఎందుకు కలిపాడో నాకు తెలియదు, కానీ నేను నిన్ను వదిలేయలేను. ఆ మాటలకు నందిని కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ నన్ను వెతుక్కుంటూ వాళ్ళు వస్తారు. వాళ్ళు మనుషులు కారు, రాక్షసులు. వాళ్ళ కంట పడితే మీ ప్రాణాలకు కూడా ప్రమాదం అంది వణుకుతున్న గొంతుతో. సిద్ధార్థ్ ముఖంలో గంభీరత చోటు చేసుకుంది. వాళ్ళు రాక్షసులైతే నేను ఉప్పెన నందిని, నా పంజరాన్ని బద్దలు కొట్టుకొని వచ్చిన వాణ్ణి. ఇంకొకరిని పంజరంలో బంధించాలని చూస్తే చేతులు కట్టుకొని కూర్చోను. రేపు ఉదయం డాక్టర్లు నిన్ను డిశ్చార్జ్ చేస్తారు. ఇక్కడ నువ్వు సేఫ్గా ఉండలేవు. నిన్ను నా గెస్ట్ హౌస్కి తీసుకువెళ్తాను. అక్కడ నిన్ను గాలి కూడా తాకలేదు. సిద్ధార్థ్ మాటల్లో ఆ బలం నందినికి ఒక రక్షణ కవచంలా అనిపించింది. జీవితంలో మొదటిసారి ఒక మనిషి తన కోసం నిలబడుతున్నాడని ఆమెకు అర్థమైంది. కన్నీళ్లు ఆపుకుంటూ, నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు సిద్ధార్థ్ గారు, కానీ ఇప్పుడు నా పాలిటి ఆ దేవుడు మీరే అని చేతులు జోడించింది. సిద్ధార్థ నవ్వి తాను తెచ్చిన కవర్ను ఆమె పక్కన పెట్టాడు. ఇందులో కొన్ని బట్టలున్నాయి. రేపు ఉదయం వీటిని వేసుకో. ఇప్పుడైతే ఇవి తిని ప్రశాంతంగా నిద్రపో అని పండ్ల బుట్టను ఆమెకు అందించి బయటకు వెళ్ళాడు. ఆ గదిలో ఒంటరిగా ఉన్న నందిని అతను తెచ్చిన ఆ బట్టల కవర్ను అక్కున చేర్చుకుని బోర్న విలపించింది. ఇవి ఆనంద బాష్పాలు. ఒక ముసలి కామాంధుడి చేతిలో పడబోతున్న తన జీవితాన్ని చేతుల్లో పట్టుకుని కాపాడిన ఆ మనిషి పట్ల ఆమె గుండెలో అంతులేని కృతజ్ఞత మొలకెత్తింది. మరోవైపు నందిని స్వగ్రామం. చీకటి పడిన ఆ ఊరిలో భుజంగం బంగ్లా ముందు నలుగురు మనుషులు తలదించుకుని నిలబడి ఉన్నారు. వాళ్ళ చేతుల్లో కర్రలు కత్తులు ఉన్నాయి. 50 ఏళ్ల వయసున్న భుజంగం ముఖమంతా ముడతలు పడి కళ్ళల్లో క్రౌర్యం నిండిన ఆ మృగం చేతిలో ఉన్న గ్లాసు నేలకేసుకుంటాడు. ఏరా, మీసాలు తీసేసి గాజులు వేసుకొనిరా నా కొడకల్లారా. ఒక ఆడపిల్ల కాలికి చెప్పులు కూడా లేకుండా పారిపోతే వెదవల్లారా వాసన పట్టుకోలేకపోయారా. అతను గొంతులోంచి విషం కక్కుతున్నాడు. నందిని తండ్రి ఒక పక్కన చేతులు కట్టుకుని నిలబడి వణుకుతున్నాడు. అయ్యా, క్షమించండి. అది పొలాల వెంట పడి ఏ ట్రైన్ ఎక్కిందో తెలియదు. భుజంగం అతని కాలర్ను పట్టుకొని పైకి లేపాడు. నాకు నీ మాటలు వద్దురా. లక్షలు నీ ముఖాన కొట్టింది ఆ ఆడపిల్ల తలుపులు మూసుకొని నా పడగదికి వస్తుందని. పెళ్ళి అనేది ముసుగు మాత్రమే. నాకు కావాల్సింది ఆ పిల్ల ప్రాణం కాదురా, ఆ పిల్ల శరీరం. దాన్ని నేను అనుభవించి తీరాలి. నా చేతిలోంచి ఎగిరిపోయిన ఆ పక్షి ఎక్కడున్నా సరే లాక్కొని రండి. అక్కడే ఉన్న ఒక రౌడీ ముందుకొచ్చి, అయ్యా, స్టేషన్లో విచారించాను. రాత్రి ఆ ట్రైన్కి ముంబై వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ ఒకటే ఆగింది. బహుశా ఆమె ముంబైకే వెళ్ళుంటుంది. అయితే ముంబైకి వెళ్ళండి. నా మనుషులు ముంబైలో చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఫోటోలు పంపండి. ఆ ముంబై మురికివాడల్లో ఎక్కడో దాక్కున్నా సరే జుట్టు పట్టుకుని ఈడ్చుకురండి. ఒకవేళ ఎవరైనా ఆ పిల్లకు ఆశ్రయం ఇస్తే వాడిని అక్కడే నరికేసి ఆ పిల్లని తీసుకురండి అని గర్జించాడు భుజంగం. చీకటి శక్తులు మేల్కొన్నాయి. ముంబై వైపు వినాశనం అడుగులు వేస్తుంది. మరుసటి రోజు ఉదయం ముంబై ఆసుపత్రి. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాడు సిద్ధార్థ్. నందిని అతను తెచ్చిన సాధారణమైన లేత గులాబీ రంగు చుడిదార్ వేసుకుంది. ఆమె ముఖంలో నిన్నటి నీరసం కొద్దిగా తగ్గింది, కానీ పాదాలకు ఉన్న కట్ల వల్ల నడవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతోంది. సిద్ధార్థ్ ఆమెను ఆసుపత్రి బయటకు తీసుకొచ్చాడు. నా కారు ఇక్కడే ఉంది, మెల్లగా నడు అంటూ ఆమెకు చేయూతనిచ్చాడు. ఆయన చేయి తగలగానే నందిని శరీరంలో ఒక తెలియని విద్యుత్ ప్రవహించినట్టు అనిపించింది. ఒక మగాడి స్పర్శ ఆమెకు ఎప్పుడూ భయాన్ని, అసహ్యాన్ని ఇచ్చింది. కానీ సిద్ధార్థ్ స్పర్శలో ఒక గాలిపటానికి దొరికిన దారం లాంటి భద్రత ఉంది. ఇద్దరు కారులో కూర్చున్నారు. సిద్ధార్థ్ కార్ స్టార్ట్ చేశాడు. ముంబై నగరం రద్దీని దాటుకుంటూ కార్ సముద్ర తీరం వైపు వెళ్తోంది. నందిని కిటికీ గుండా బయటికి చూస్తోంది. పెద్ద పెద్ద భవనాలు, రోడ్లు, మనుషులు, ఇదంతా ఆమెకు ఒక కొత్త ప్రపంచం. కానీ ఆ ప్రపంచంలో ఆమె ఒంటరి కాదు. పక్కన ఒక బలమైన కొండలా అతను ఉన్నాడన్న నమ్మకం ఆమె కళ్ళల్లో ప్రతిబింబిస్తోంది. ఇక్కడి నుండి 1 గంట ప్రయాణం నందిని. అలీబాగ్ దగ్గర సముద్రపొడ్డున నాకు ఒక పర్సనల్ గెస్ట్ హౌస్ ఉంది. దాని పేరు సాగరిక. నేను ఒంటరిగా ఉన్నప్పుడల్లా, ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడికే వెళ్తాను. ఇప్పుడు నీకు అంతకంటే సురక్షితమైన ప్రదేశం ఇంకొకటి లేదు. మా ఇంటికి తీసుకెళ్ళలేను, ఎందుకంటే అక్కడ ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. సిద్ధార్థ్ డ్రైవ్ చేస్తూనే చెప్పాడు. నందిని తల ఊపింది. నా వల్ల మీకు, మీ కుటుంబంతో దూరం పెరుగుతుందని నాకు అర్థమవుతుంది సిద్ధార్థ్ గారు. మీ పెళ్ళి. ఆమె మాటలు పూర్తి కాకముందే సిద్ధార్థ్ అడ్డుకట్ట వేశాడు. నా పెళ్ళి ఆగిపోవడానికి నువ్వు కారణం కాదు నందిని. ఆ పంజరం తలుపులు నేనే బద్దలు కొట్టాను. నువ్వు కేవలం బయటపడి ఉన్న ఒక గాయపడిన పక్షివి.
నా బాధను, నీ బాధను ఆ దేవుడు ఒకే దారంతో ముడివేశాడు. అంతే. కారు మెల్లగా నగరపు రద్దీ దాటి ప్రశాంతమైన సముద్ర తీరం రహదారిలో ప్రవేశించింది. సముద్రపు గాలి ఆమె చెంపలు తాకుతుంటే ఒకప్పటి కన్నీళ్ల జాడ తుడిచిపెట్టుకుపోయినట్టు అనిపించింది. సుమారు గంట తర్వాత కారు ఒక పెద్ద చెక్క గేటు ముందు ఆగింది. లోపల విశాలమైన తోట, మధ్యలో పాతకాలపు నిర్మాణ శైలిలో ఉన్న ఒక అందమైన ఇల్లు. దాని వెనుకనే అనంతమైన సముద్రం. అల్లలి చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. సిద్ధార్థ్ కారు దిగి నందిని వైపు డోర్ తెరిచాడు. రా, ఇదే నీ కొత్త ప్రపంచం. ఇక్కడ నిన్ను ఎవరు ఏమీ అనలేరు అని లోపలికి తీసుకెళ్ళాడు. ఇంట్లో పాతకాలపు సోఫాలు, గోడల మీద అందమైన పెయింటింగ్స్, పెద్ద కిటికీల గుండా సముద్రపు అందం. ఇదంతా చూస్తూ నందినికి ఒక కల్లా అనిపిస్తుంది. తానొకప్పుడు బతికిన ఆ చిన్న పూరి గుడిసె ఎక్కడా, ఇదెక్కడా? ఈ ఇంట్లో వాచ్మెన్, వంట చేయడానికి ఒక ఆవిడ ఉంటారు. నీకు ఏది కావాలన్నా వాళ్ళు చూసుకుంటారు. పై అంతస్తులో ఉన్న గది నీది, నేను కింద గదిలో ఉంటాను అని చెబుతూ వాచ్మెన్ని పిలిచి నందిని బ్యాగ్ పైకి పంపించాడు. నందిని సోఫాలో కూర్చొని ఆ ఇంటినే చూస్తుంది. సముద్రం ఎంత అందంగా ఉందో కదూ. అనుకోకుండా ఆమె నోటి వెంట ఆ మాట వచ్చింది. సిద్ధార్థ్ కిటికీ దగ్గర నిలబడి సముద్రం వంక చూస్తూ, సముద్రం పైకి ప్రశాంతంగా అందంగా కనిపిస్తుంది నందిని. కానీ దాని లోతుల్లో ఎన్నో అగ్నిపర్వతాలు ఉంటాయి. ఒక మనిషి కూడా అంతే. నా మనసులో, నీ మనసులో ఉన్న అగ్నిపర్వతాలు ఎప్పుడు బద్దలవుతాయో ఎవరికి తెలుసు అన్నాడు ఒక వేదాంతిలా. ఆ మాటలు పూర్తి కాకముందే సిద్ధార్థ్ జేబులో ఫోన్ మోగింది. అది వాళ్ళ అమ్మ అన్నపూర్ణ దగ్గర నుండి. సిద్ధార్థ్ ఫోన్ స్క్రీన్ వంక చూసి ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు. నందిని వంక చూసి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నందిని అని చెప్పి ఫోన్ పట్టుకుని బయట బాల్కనీలోకి నడిచాడు. హలో అమ్మా, గొంతు సర్దుకొని అన్నాడు. అవతల వైపు నుండి అన్నపూర్ణ రోదన వినిపించింది. ఎక్కడున్నావురా సిద్ధు? నీకు చేతులెత్తి దండం పెడతాన్రా, తిరిగి వచ్చేయి. రఘునాథ్ మనుషులు మన ఫ్యాక్టరీ మీద దాడులు చేస్తున్నారు. ఆయన రగిలిపోతున్నాడు. నిన్ను చంపడానికైనా వెనకాడ్డు. ఎక్కడున్నావో చెప్పు, నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను. సిద్ధార్థ్ గుండెల్లో సన్నటి వణుకు. రఘునాథ్ అంతటి పగబడతాడా అని అతను ఊహించలేదు. తన స్వేచ్ఛ కోసం తీసుకున్న నిర్ణయం తన తల్లిని, తన వంశాన్ని ప్రమాదంలోకి నెట్టిందని అతనికి అర్థమైంది. నేను రానమ్మా. ఆ రాక్షసుడు కాళ్ళ దగ్గర పడి నా జీవితాన్ని నరకం చేసుకోలేను. ఏమైనా సరే నేను ఎదుర్కొంటాను. మీరు జాగ్రత్తగా ఉండండి అని ఫోన్ కట్ చేశాడు. వెనక్కి తిరిగి చూశాడు. సోఫాలో అలసిపోయి పడుకున్న నందిని కనిపించింది. ఒకవైపు తన తల్లి కన్నీళ్లు, తన వ్యాపార సామ్రాజ్యం మీద దాడులు, మరోవైపు తననే నమ్ముకుని వచ్చిన ఈ అనాథ పిల్ల, ఆమెను వెతుక్కుంటూ వస్తున్న మృగాలు. సిద్ధార్థ్ జీవితం ఇప్పుడు రెండు పదునైన కత్తుల మధ్య ఇరుక్కుపోయింది. ఈ యుద్ధంలో అతను ఏ వైపు నిలబడతాడు? నందిని గతం ముంబై తీరానికి చేరుకున్నప్పుడు సిద్ధార్థ్ ఆమెను కాపాడగలడా, లేదా రఘునాథ్ పన్నిన వ్యూహంలో బలైపోతాడా? విధి తన చదరంగంలో అత్యంత ప్రమాదకరమైన ఎత్తును వేసింది. ఇద్దరు గాయపడిన పక్షుల గూడు మీద రెండు వైపుల నుండి రాబందులు దూసుకొస్తున్నాయి. ముంబై మహానగరం. ఎప్పుడూ నిద్రపోని ఈ కాంక్రీటు అడవిలో ఎవరికోల వారిదే. లోకల్ రైలు రద్దీ, సిగ్నల్ దగ్గర హారన్ల మూత, ఫుట్పాత్ మీద బతుకు పోరాటం. కానీ ఆ రద్దీ వెనుక ఒక భయంకరమైన చీకటి ప్రపంచం కూడా ఉంది. ఇప్పుడు ఆ చీకటి ప్రపంచంలో రెండు వేర్వేరు ప్రాంతాల నుండి రెండు క్రూరమైన నీడలు ప్రవేశించాయి. ఒకవైపు ఆంధ్ర నుండి వచ్చిన భుజంగం మనుషులు. వాళ్ళ కళ్ళల్లో నెత్తురు చూసిన రాబందుల ఆకలి ఉంది. దాదర్ రైల్వే స్టేషన్లో దిగిన నలుగురు రౌడీలు ముంబైలోని తమ లోకల్ గ్యాంగ్ లీడర్ను కలిశారు. ఆ పిల్ల ఖచ్చితంగా నిన్న ఉదయం ఈ స్టేషన్లోనే దిగి ఉంటుంది బాయ్. కాలికి చెప్పులు లేవు, పాత చుడీదార్ వేసుకుని ఉంటుంది. ఎక్కడికని పోతుంది? ఈ మురికివాడల్లోనే ఎక్కడో దాక్కొని ఉంటుంది. ఎలాగైనా వెతికి పట్టుకోవాలి, లేకపోతే భుజంగమన్న మనల్ని బతకనివ్వడు అన్నాడు ఆంధ్ర నుంచి వచ్చిన రౌడీ. ముంబై గ్యాంగ్ లీడర్ తల ఊపుతూ తన నెట్వర్క్ మొత్తాన్ని అలర్ట్ చేశాడు. ఆ అనాథ పిల్ల ఆచూకీ కోసం ముంబై వీధులన్నీ జల్లడ పట్టడం మొదలుపెట్టారు. మరోవైపు సూర్యదేవర వ్యాపార సామ్రాజ్య పునాదులు కదులుతున్నాయి. పెళ్లిపీటల మీద జరిగిన అవమానానికి ప్రతీకారంగా రఘునాథ్ తన వినాశకరమైన పంజాన్ని విసురుతున్నాడు. సూర్యదేవర గ్రూప్స్కి చెందిన రెండు ఫ్యాక్టరీల మీద ఐటీ దాడులు జరిగాయి. ఒక గోడాం అనుమానాస్పద రీతిలో నిప్పంటుకుంది. ఈ వార్తలు వింటున్న అన్నపూర్ణ గుండె ఆగిపోయినంత పనవుతోంది. రఘునాథ్ తన కుడి భుజం లాంటి ఒక కిరాతకుడిని పిలిపించాడు. నాకు ఆ సిద్ధార్థ్ కావాలి. వాడు నా కాళ్ళ ముందు రక్తం కక్కుతూ పడి ఉండాలి.
వాడెక్కడున్నా సరే వెతికి పట్టుకోండి, వాడి ప్రాణాల మీద తీపిని చంపేయండి అని ఆదేశించాడు. ఆ కిరాతకుడు రంగంలోకి దిగాడు. సిద్ధార్థ్ కార్ GPS సిగ్నల్, టోల్ గేట్స్ వద్ద ఉన్న CCTV ఫుటేజ్ని ట్రాక్ చేయడం ప్రారంభించాడు. ఒకరి కోసం ఒక ముఠ, మరొకరి కోసం మరో ముఠ. ఈ 2 ముఠాల గమ్యం ఒకటే అని, ఆ గమ్యం అలీబాగ్ సముద్ర తీరాన ఉన్న సాగరిక గెస్ట్ హౌస్ అని వాళ్ళకి ఇంకా తెలీదు. మరోపక్క అలీబాగ్ సాగరిక గెస్ట్ హౌస్. ఉదయం 6 గంటలు. సముద్ర పాలల చప్పుడు ఒక మధురమైన జోలపాటలా వినిపిస్తుంది. చల్లని గాలికి కిటికీ తెరలు నెమ్మదిగా కదులుతున్నాయి. పై అంతస్తులోని గదిలో నిద్రపోతున్న నందిని మెల్లగా కళ్ళు తెరిచింది. నిద్ర లేవగానే కళ్ళ ముందు కనిపించే పాత గుడిసెలు పైకప్పు లేదు. నిరంతరం భయపెట్టే తన తండ్రి గొంతు వినిపించడం లేదు. విశాలమైన గది, తెల్లటి దుప్పట్లు, కిటికీ గుండా కనిపిస్తున్న అనంతమైన సముద్రం. ఇదంతా నిజమేనా, లేక తానేదైనా కల కంటుందా? నందిని లేచి కూర్చుంది. ఆమె పాదాలకు ఉన్న కట్ల వల్ల చిన్న నొప్పి అనిపించినా మనసులో మాత్రం ఒక అంతు చిక్కని ప్రశాంతత ఉంది. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ బాల్కనీలోకి వచ్చింది. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు సముద్రపు నీటి బంగారు రంగులో మెరుస్తున్నాడు. కింద ఇసుక తిన్నెల మీద సిద్ధార్థ్ ఒంటరిగా నడుస్తున్నాడు. అతను ధరించిన తెల్లటి షర్ట్ గాలికి రెపరెపలాడుతుంది. అతని నడకలో ఒక గంభీరత, ఒక ఆవేదన కలిసి ఉన్నాయి. తన కోసమే అంత పెద్ద ఇల్లును వదిలేసి తన ప్రాణాలకు రక్షణగా నిలబడిన ఆ మనిషిని చూస్తుంటే నందిని గుండెల్లో ఒక తెలియని గౌరవం ఉప్పొంగుతోంది. కిందకి వెళ్ళాలన్న కోరిక కలిగింది. నెమ్మదిగా మెట్లు దిగి ఇంటి వెనుక ఉన్న చిన్న తోట గుండా సముద్ర పొండుకు చేరుకుంది. ఇసుక మీద ఆమె అడుగుల చప్పుడు విని వెనక్కి తిరిగి చూశాడు సిద్ధార్థ్. నందిని మొహంలో నిన్నటి భయం లేదు. లేత గులాబీ రంగు డ్రెస్లో గాలికి చెదురుతున్న జుట్టును చెవి వెనుక దోపుకుంటూ వస్తున్న ఆమెను చూస్తుంటే గాయపడిన ఒక అందమైన పక్షి ఇప్పుడే రెక్కలు విచ్చడం నేర్చుకుంటున్నట్టు అనిపించింది అతనికి. గుడ్ మార్నింగ్ సిద్ధార్థ్ గారు అని చిన్నగా నవ్వింది నందిని. ఆమె పెదవుల మీద ఆ నవ్వు చూసి సిద్ధార్థ్ మనసులో ఎక్కడో మూలన చిన్న సంతోషం. గుడ్ మార్నింగ్ నందిని, పాదాల నొప్పి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు. పర్లేదు, చాలా మటుకు తగ్గింది అంటూ సముద్రం వంక చూసింది. అలలు ఎగిసిపడుతూ ఒడ్డును తాకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఈ సముద్రం ఎప్పుడు ఇలాగే అరుస్తూ ఉంటుందా అని అమాయకంగా అడిగింది. సిద్ధార్థ్ ఒక చిన్న నవ్వు నవ్వి ఇసుక మీద కూర్చున్నాడు. ఆమెను కూడా కూర్చోమని సైగ చేశాడు. అది అరుపు కాదు నందిని, సముద్రం తనలో దాచుకున్న బాధను అలల రూపంలో తీరానికి చెప్పుకునే ఒక మూగ రోదన అన్నాడు సిద్ధార్థ్ సముద్రం వంక స్థిరంగా చూస్తూ. మనిషి ఏడిస్తే కన్నీళ్లు వస్తాయి, సముద్రం ఏడిస్తే అలలు వస్తాయి. ఈ భూమి మీద ప్రతిదానికి ఒక బాధ ఉంటుంది. మనం దాన్ని ఎలా చూస్తామన్న దాన్ని బట్టే అది ఆధారపడి ఉంటుంది. నందిని అతని పక్కన కూర్చుంటూ, మరి మీ బాధ ఏంటి సిద్ధార్థ్ గారు? మీకెందుకు ఆ పెళ్లి ఇష్టం లేదు? అందరు గొప్ప వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని సంతోషంగా ఉంటారు కదా అని అడిగింది. ఆమె గొంతులో ఎలాంటి చొరవ లేదు, కేవలం ఒక స్వచ్ఛమైన ఆసక్తి మాత్రమే ఉంది. సిద్ధార్థ్ ఇసుక చేతుల్లోకి తీసుకుంటూ అది వేళ్ల సందుల్లో గుండా జారిపోతుండగా చూస్తూ చెప్పడం మొదలుపెట్టాడు. ప్రపంచానికి కనిపించే సంతోషం వేరు, మన మనసుకు తెలిసిన నిజం వేరు నందిని. మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి మా అమ్మ ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని తన భుజాల మీద మోసింది. ఆమె కష్టాన్ని నేను గౌరవిస్తాను, కానీ ఆ వ్యాపారం ఆమె మనసును ఒక యంత్రంలా మార్చేసింది. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆమెకు లాభ నష్టాలు లెక్కలే. నాకు నిశ్చయించిన పెళ్లి కూడా అలాంటిదే. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు, నాకు ఆమెంటే ఇష్టం లేదు. ఇద్దరం కేవలం మా 2 కుటుంబాల ఆస్తులు కలవడానికి ఒక సంతకం లాంటి వాళ్ళం. సిద్ధార్థ్ గొంతులో ఎక్కడో దాగున్న ఒక లోతైన వేదన బయటకు వస్తుంది. ప్రేమలేని కాపురం ఒక ఇనుప పంజరం కంటే ఘోరమైన నందిని. అందులో ఊపిరాడుతుంది కానీ ప్రాణముండదు. నా ఆత్మను చంపుకొని ఆ బంధంలోకి అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ పీటల మీద నుంచి లేచొచ్చేశాను. నా స్వేచ్ఛ కోసం నేను చేసిన యుద్ధం అది. కానీ అంటూ ఒక క్షణం ఆగిపోయాడు. కానీ నందిని ఆతృతగా చూసింది. నా యుద్ధం ఇప్పుడు నా తల్లి కన్నీళ్లు తెప్పిస్తుంది. నా మీద పగతో పెళ్లి కూతురు తండ్రి నా వాళ్ళ మీద దాడులు చేస్తున్నాడు. నా ఆత్మగౌరవాన్ని కాపాడుకునే క్రమంలో నా వాళ్లను ప్రమాదంలోకి నెట్టేశానన్న అపరాధ భావం నన్ను ప్రతిక్షణం కుంగదీస్తుంది. సిద్ధార్థ్ కళ్ళు చెమ్మగిల్లాయి. నందిని తన చేయి చాచి సిద్ధార్థ్ చేతిని నెమ్మదిగా తాకింది. ఆ స్పర్శలో ఒక తల్లి లాంటి లాలింపు, ఒక స్నేహితురాలి అండ అన్నీ కలగలిపి ఉన్నాయి. తప్పు మీది కాదు సిద్ధార్థ్ గారు. మన ప్రాణం పోతున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో తప్పు లేదు. నేను కూడా పారిపోయి వచ్చాను కదా. నా తండ్రి నా వయసుకు 3 ఉన్న ఒక క్రూరుడికి నన్ను అమ్మేస్తుంటే చేతకాని దానిలా చూస్తూ ఉండిపోలేక ఈ చీకట్లోకి పరుగు తీశాను.
నా వల్ల ఇప్పుడు నా తండ్రి వాడి చేతిలో దెబ్బలు తింటున్నాడేమో అన్న భయం నాకు ఉంది. కానీ ఆ నరకంలో బతికే కంటే ఇలా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకడమే నాకు ప్రశాంతంగా ఉంది. ఇద్దరి మౌనం ఆ సముద్రపు ఊరిలో కలిసిపోయింది. వారిద్దరి మధ్య ఉన్నది కేవలం పరిచయం కాదు, ఒకరి గాయాన్ని మరొకరు అర్థం చేసుకున్న ఒక ఆత్మీయ బంధం. ఎప్పుడూ తమను తాము సమర్థించుకోవడానికి పోరాడే ఆ ఇద్దరు మొదటిసారి తమను జడ్జ్ చేయని ఒక మనిషి దొరకాడన్న ప్రశాంతత అనుభవిస్తున్నారు. ఆ ఇసుక తిన్నెల మీద ఉదయిస్తున్న సూర్యుడి సాక్షిగా రెండు ఒంటరి ప్రాణాలు తమ బాధలను పంచుకుంటూ ఒకరినొకరు ధైర్యంగా మారుతున్నారు. మధ్యాహ్నం ముంబై క్రైమ్ బ్రాంచ్. భుజంగం పంపిన మనుషులు ముంబైలోని ఒక అవినీతి పోలీస్ అధికారికి డబ్బులు కట్టలు ముందు పెట్టారు. సార్, ఆ పిల్ల దాదర్ లేదా ఛత్రపతి శివాజీ టర్మినల్లో దిగి ఉంటుంది. మాకు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని అడిగాడు రౌడీ. ఆ పోలీస్ అధికారి డబ్బులు తీసుకుని తన కంప్యూటర్లో 2 రోజుల క్రితం నాటి ఫుటేజ్ వెతకడం మొదలుపెట్టాడు. ఎన్నో గంటల ఫుటేజ్ చూసిన తర్వాత సిఎస్టీ స్టేషన్ బయట ఉన్న ఒక కెమెరాలో అలిసిపోయి దిక్కుతోచని స్థితిలో నడుస్తున్న నందిని రికార్డ్ అయింది. అదిగో దొరికింది సార్, అదే ఆ పిల్లే అని అరిచాడు రౌడీ. వాళ్ళు ఆ ఫుటేజ్ని ట్రాక్ చేస్తూ ముందుకు వెళ్లారు. మెరైన్ డ్రైవ్ సిగ్నల్ దగ్గర నందిని రోడ్డు మీద పడిపోవడం, ఒక కారు బ్రేక్ వేసుకుని ఆగడం, అందులోంచి ఒక వ్యక్తి దిగి ఆమెను ఎత్తుకుని కారులోకి తీసుకెళ్లడం అంతా రికార్డ్ అయింది. కార్ నంబర్ ప్లేట్ని జూమ్ చేసి చూశాడు ఆ పోలీస్ అధికారి. ఇది మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కారు, అది కూడా ముంబైలోని అత్యంత ఖరీదైన ఏరియాకు చెందినది. ఈ కారు యజమాని వివరాలు ఇప్పుడే తీస్తాను అంటూ సిస్టంలో టైప్ చేశాడు. క్షణాల్లో కారు వివరాలు స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యాయి. సూర్యదేవర సిద్ధార్థ్, ముంబైలోని బడా బిజినెస్ మ్యాగ్నెట్. వాడి కారులో ఈ పిల్ల ఎక్కడ వెళ్ళిందబ్బా? పోలీసు ఆశ్చర్యపోయాడు. ఆ రౌడీ కళ్ళు క్రూరత్వం మెరిసింది. వాడెవడైతే నాకేంటి సార్, ఆ పిల్ల దొరికింది. ఇప్పుడు వాడు అడ్రస్ ఇస్తే వెళ్ళి ఆ పిల్లను లాక్కొస్తాం. సరిగ్గా అదే సమయానికి రఘునాథ్ పంపిన కిరాతకుడు టోల్ ప్లాజా ఫుటేజ్ ద్వారా సిద్ధార్థ్ కారు అలీబాగ్ వైపు వెళ్ళినట్టు నిర్ధారించుకున్నాడు. అలీబాగ్లో సూర్యదేవర కుటుంబానికి సాగరిక అనే గెస్ట్ హౌస్ ఉందన్న విషయం రఘునాథ్ ద్వారా అతనికి తెలిసింది. తన ముఠాతో కలిసి 2 ఇన్నోవా కారుల్లో అలీబాగ్ వైపు బయలుదేరాడు ఆ కిరాతకుడు. విధి ఆడిన చదరంగంలో పావులు కదులుతున్నాయి. భుజంగం మనుషులు నందని కోసం సిద్ధార్థ్ ఇంటి వైపు అడుగులు వేస్తుంటే రఘునాథ్ మనుషులు సిద్ధార్థ్ ప్రాణాలు తీయడానికి అలీబాగ్ వైపులు దూసుకొస్తున్నారు. 2 వినాశకరమైన శక్తులు ఒకే బిందువు వద్ద కలుసుకునే సమయం ఆసన్నమైంది. సాయంత్రం సాగరిక గెస్ట్ హౌస్. వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఉదయం ప్రశాంతంగా ఉన్న సముద్రం ఇప్పుడు అల్లజడిగా ఉంది. ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంది. ఉరుముల శబ్దం గుండెను బెంబేలెత్తిస్తుంది. వర్షం ఎప్పుడైనా మొదలయ్యేలా ఉంది. ఇంట్లో వంటగదిలోంచి మంచి వాసన వస్తుంది. నందిని అక్కడున్న వంటవాడి సహాయంతో ఏదో వంట చేస్తుంది. ఉదయం జరిగిన సంభాషణ తర్వాత ఆమెలో తెలియని ఒక సంతోషం చోటు చేసుకుంది. తన ప్రాణాలు కాపాడిన ఆ మనిషి తన చేతులతో వండి పెట్టాలన్న ఒక చిన్న ఆశ ఆమెను వంటగది వైపు నడిపించింది. హాల్లో కూర్చున్నాడు సిద్ధార్థ్. ఆ సువాసన పీల్చుకుంటూ ఒక ఫైల్ చూస్తున్నాడు. అతని పెదవుల మీద చిరునవ్వు ఉంది. జీవితంలో ఎప్పుడూ లేని ఒక కొత్త అనుభూతి ఇది. ఎప్పుడూ వ్యాపారాలు, మీటింగ్లు, ఆస్తి గొడవలతో రణరంగంలా ఉండే అతని దినచర్యలో ఇప్పుడు ఒక ప్రశాంతమైన సాయంత్రం, వంటగది నుంచి వస్తున్న చప్పుడు, ఎవరో తన కోసం ఎదురు చూస్తున్నారన్న ఒక తీయని భావన. సిద్ధార్థ్ గారు, నందిని గొంతు వినిపించింది. అతను తలెత్తి చూశాడు. డైనింగ్ టేబుల్ దగ్గర 2 ప్లేట్లతో వేడివేడి అన్నం, ఆంధ్ర స్టైల్ పప్పు కూర వడ్డించి పెట్టింది నందిని. ఆమె ముఖం వంట సిగతో ఎర్రబడి ఉంది. కానీ కళ్ళల్లో ఒక తృప్తి ఉంది. నేను నాకు తెలిసిన వంట చేశాను. ఇక్కడ వాళ్ళలా గొప్పగా చేయలేకపోయినా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అని కొద్దిగా సిగ్గుపడుతూ అంది. సిద్ధార్థ్ లేచి వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. మొదట ముద్ద నోట్లో పెట్టుకోగానే అతని కళ్ళు మూసుకుపోయాయి. ఎన్నో 5 స్టార్ హోటల్లో తిన్న భోజనం కంటే ఆ ముద్దలో అతనికి ఎంతో అమృతం లాంటి రుచి తగిలింది. అందులో కృతజ్ఞత ఉంది, అభిమానం ఉంది, అన్నిటికీ మించి ఒక స్వచ్ఛత ఉంది. చాలా బాగుంది నందిని. ఎన్నో ఏళ్ల తర్వాత ఒక ప్రాణమున్న భోజనం తింటున్నాను అన్నాడు మనస్ఫూర్తిగా. నందిని ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇద్దరు మౌనంగా భోజనం చేస్తున్నారు. బయట వర్షం మొదలైంది. చినుకుల శబ్దం, సముద్రపు హోరు ఆ ఇంటిని ఒక అద్భుతమైన ప్రశాంతతతో నింపేశాయి. కానీ ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. సిద్ధార్థ్ ఫోన్ మోగింది. అతని స్నేహితుడు, కంపెనీ మేనేజర్ అయిన విక్రమ్ కాల్ చేశాడు. సిద్ధార్థ్ చేయి కడుక్కొని ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు విక్రమ్. అవతల వైపు విక్రమ్ గొంతు వణుకుతోంది. తీవ్రమైన ఆందోళనలో ఉన్నాడు. సిద్ధు,
నువ్వు వెంటనే ఆ గెస్ట్ హౌస్ నుండి బయటపడు. రఘునాథ్ మనుషులు నీ కోసం అలీబాగ్ వస్తున్నారు. వాళ్ళ టార్గెట్ నిన్ను చంపడమే. అదే సమయంలో ఎవరో తెలియని కొంతమంది లోకల్ గుండాలు మన ఆఫీస్కి వచ్చి నీ కార్ నంబర్ చూపించి ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నారు. నువ్వు ఎవరినైనా కాపాడావా? వాళ్ళు చాలా డేంజర్గా ఉన్నారు. ఇరువైపుల నుండి నీకు మీదకు అటాక్ జరగబోతుంది. దయచేసి అక్కడి నుంచి పారిపో సిద్ధు. విక్రమ్ చెప్పిన మాటలు వింటుంటే సిద్ధార్థ్ గుండె ఒక్కసారి వేగం పుంజుకుంది. ఫోన్ కట్ చేసి కిటికీ అద్దం గుండా బయటకు చూశాడు. చీకటి పడుతున్న ఆ వర్షంలో మెయిన్ గేట్కు కొంత దూరంలో వరుసగా 3 కార్లు వచ్చి ఆగడం అతనికి స్పష్టంగా కనిపించింది. వాటి హెడ్లైట్స్ వెలుతురు ఆ వర్షాన్ని చీల్చుకుంటూ గెస్ట్ హౌస్ వైపు పడుతోంది. వాళ్ళు వచ్చేశారు. రఘునాథ్ మనుషులా, లేక నందిని తీసుకెళ్ళడానికి వచ్చిన రాక్షసులా? ఎవరైనా సరే ఇప్పుడు తన కళ్ళ ముందు ఉన్న ఈ ప్రాణాన్ని, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తాను ఒక ఉప్పెన్లా మారక తప్పదు. సిద్ధార్థ్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. నందిని ఏమీ ఎరగని అమాయకురాల్లా డైనింగ్ టేబుల్ శుభ్రం చేస్తుంది. ఆమెకు ఈ ప్రమాదం గురించి ఎలా చెప్పాలి? ఈ చీకటి రాత్రి, ఈ వర్షంలో ఆమెను తీసుకుని ఎలా బయటపడాలి? సముద్ర పొలాల హోరును మించి వర్షం భయంకరంగా కురుస్తోంది. ఆకాశం రెండుగా చీలుతుందా అన్నట్టుగా ఉరుములు, చీకటిని చీల్చుకుంటూ కళ్ళు బైర్లు కమ్మే మెరుపులు. సాగరిక గెస్ట్ హౌస్ బయట ఆగిన 3 కార్ల హెడ్లైట్లు వెలుతురు ఆ వర్షం తారల్లో భయానక దృశ్యాల్ని సృష్టిస్తున్నాయి. కిటికీ అద్దం గుండా ఆ దృశ్యాన్ని చూసిన సిద్ధార్థ్ కళ్ళల్లో క్షణకాలం పాటు ఆందోళన కనిపించిన మరుక్షణమే అది ఒక అగ్నిపర్వతం లాంటి ఆవేశంగా మారింది. అతను వేగంగా వెనక్కి తిరిగాడు. డైనింగ్ టేబుల్ దగ్గర నందిని ఏమీ తెలియని అమాయకురాలిగా గిన్నెలు సర్దుతోంది. ఆమె పెదవుల మీద ఇంకా చిన్నని చిరునవ్వు చెదిరిపోలేదు. ఆ నవ్వు చూస్తుంటే సిద్ధార్థ్ గుండెల్లో ఏదో తెలియని బాధ. నందిని, సిద్ధార్థ్ పిలుపులో ఉన్న గంభీరతకు ఆమె ఉలిక్కిపడింది. అతని ముఖంలో మార్పులు ఆమె ఇట్టే పసిగట్టింది. ఏమైంది సిద్ధార్థ్ గారు? చేతిలో ఉన్న గిన్నెల టేబుల్ మీద పెడుతూ అడిగింది. సిద్ధార్థ్ వేగంగా ఆమె దగ్గరకు వచ్చి ఆమె 2 భుజాలు తన చేతులతో పట్టుకున్నాడు. భయపడొద్దు నందిని, ఏం జరిగినా నేనున్నాను. కానీ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. బయట వాళ్ళు వచ్చేశారు. ఆ ఒక్క మాట నందిని చెవుల్లో బాంబులా పేలింది. వాళ్ళు వచ్చేశారా? ఆమె గొంతు వణుకుపోయింది. కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. ఆ ఉదయం తనకు దొరికిన స్వేచ్ఛ, ఈ ఇంటి ప్రశాంతత అన్ని క్షణాల్లో ఒక పీడకలలా మారిపోతున్నట్టు అనిపించింది. భుజంగం మనుషులు, వాళ్లకు నేను ఇక్కడున్నానని ఎలా తెలిసింది? నన్ను వదిలిపెట్టరు, నన్ను చంపేస్తారు. లేదు, నాతో పాటు మిమ్మల్ని కూడా చంపేస్తారు. నా వల్ల మీ ప్రాణాలకు ముప్పొద్దు సిద్ధార్థ గారు. నన్ను వాళ్ళకు అప్పజెప్పేయండి. నేను నా కర్మను అనుభవిస్తాను అంటూ పిచ్చిదానిలా వెనక్కి తగ్గబోయింది నందిని. 2 చేతులతో ముఖం కప్పుకుని వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. సిద్ధార్థ్ ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని కళ్ళల్లో ఒక అంతులేని స్థిరత్వం. పిచ్చిదనా, నా ప్రాణాలు కాపాడుకోవడానికి నిన్ను బలిచ్చేంత పిరికివాడిని కాదు నందిని. ఈ సముద్రం తనలో ఉన్న ముత్యాన్ని కాపాడుకోవడానికి ఎన్ని అలలైనా ఎదుర్కొంటుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. నువ్వు నా నీడలోకి వచ్చావు. నిన్ను తాకే ముందు వాళ్ళు నా శవాన్ని దాటి వెళ్ళాలి. బయట వచ్చింది నిన్ను వెతుక్కుంటూ వచ్చిన భుజంగం మనుషులో, లేదా నా ప్రాణాలు తీయడానికి వచ్చిన రఘునాథ్ మనుషులో నాకు తెలీదు. బహుశా ఇద్దరు అయి ఉండొచ్చు. కానీ ఈ ఉప్పెన్ను ఎదుర్కొనే సత్తా నాకుంది. నా చెయ్యి గట్టిగా పట్టుకో. ఏది జరిగినా ఈ చెయ్యి మాత్రం వదలద్దు. ఆ మాటలు నందిని గుండెల్లో ఒక తుఫాన్ను సృష్టించాయి. తన కోసం ఒక మనిషి ప్రాణాలకు తెగించి నిలబడుతున్నాడు. అతని చేతి స్పర్శలో ఉన్న వెచ్చదనం, ఆ మాటల్లో ఉన్న భరోసా ఆమె భయాన్ని కొద్దిగా తగ్గించాయి. ఆమె కన్నీళ్లతోనే తల ఊపుతూ అతని చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. సరిగ్గా అదే సమయానికి ఢమాల్! గెస్ట్ హౌస్ ముందున్న చెక్క తలుపు ఎవరో బలమైన ఆయుధంతో బద్దలు కొట్టారు. గాజు ముక్కలు చెల్లాచెదురుగా రాలిపడ్డాయి. ఇల్లంతా చీకటి. కరెంట్ తీసేశారు. కేవలం బయట మెరుస్తున్న మెరుపుల వెలుతురులో తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తున్న 5 మనుషుల నీడలు భయంకరంగా కనిపించాయి. వాళ్ళు రఘునాథ్ పంపించిన ముంబై గుండాలు. వాళ్ళ చేతుల్లో ఐరన్ రాడ్లు, కత్తులు ఉన్నాయి. రే సిద్ధార్థ్, ఎక్కడున్నావురా? దాక్కోడానికి ఈ చీకటి నిన్ను కాపాడలేదు. బయటికి రా అరిచాడు అందులో ఒకడు. సిద్ధార్థ్ నందిని తీసుకుని నెమ్మదిగా వంటగది వెనుక ఉన్న చీకటి కారిడార్లోకి వెళ్ళాడు. వంటగదిలో ఉన్న వంటవాడిని, వాచ్మెన్ను స్టోర్ రూమ్లో దాక్కోమని సైగ చేశాడు. ఇదే సమయంలో ఇంటి వెనుక వైపున్న తోట గుండా సముద్రం వైపున్న తలుపు పలగొట్టుకుని మరో 4 లోపలికి దూకారు. వాళ్ళు భుజంగం పంపించిన ఆంధ్ర రౌడీలు. ఏరా, ఇల్లంతా చీకటిగా ఉంది. ఆ పిల్లి ఇక్కడే ఉందా? సందుల్లోంచి వెతకండిరా. ఎక్కడన్నా జుట్టు పట్టుకుని లాక్కరండి అని గునిగాడొకడు. 2 వేర్వేరు లక్ష్యాలతో వచ్చిన 2 ముఠాలు ఇప్పుడు ఒకే ఇంట్లో
ఒకే చీకట్లో ఎదురుపడ్డాయి. హాల్లో మెల్లగా అడుగులు వేస్తున్న ముంబై గుండాలు, వెనక వైపు నుండి వస్తున్న ఆంధ్ర రౌడీల అడుగుల చప్పుడు వినిపించింది. చీకట్లో ఎవరికి వారు సిద్ధార్థ మనుషులేమో అనుకున్నారు. ఎవడ్రా వాడు? అటువైపు ఎవడు? అరిచాడు ముంబై గుండా. మేమెవరైతే నీకెందుకురా పూచిక పుల్ల, మమ్మల్నే క్రాస్ చేస్తావా? వేసుకొండ్రా వాణ్ణి అంటూ ఒక ఆంధ్ర రౌడీ కత్తి తీశాడు. క్షణాల్లో ఆ చీకటి హాల్ ఒక రణరంగంగా మారింది. ముంబై వాళ్ళకి హిందీ, మరాఠీ, ఆంధ్ర వాళ్ళకు తెలుగు. ఎవరి భాష ఎవరికి అర్థం కావడం లేదు. ఒకరినొకరు గుద్దుకుంటూ, రాడ్లతో కొట్టుకుంటూ, కత్తులతో దాడి చేసుకుంటూ ఆ ఇద్దరు ముఠాలు ఒకరి మీద ఒకరు పడ్డారు. సోఫాలు, అద్దాలు, టేబుల్ అన్నీ పగిలిపోయాయి. అదొక వింతైన గందరగోళం. విధి వేసిన ఆ చదరంగంలో పావులు వాటంతటవే కొట్టుకుని చస్తున్నట్టు అనిపించింది. కారిడార్ మూలను నిలబడి ఈ గందరగోళాన్ని గమనిస్తున్న సిద్ధార్థ్ ఇదే అదునుగా భావించి రెండు ముఠాలు తమలో తాము కొట్టుకుంటున్న సమయంలోనే అక్కడి నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. నందిని మెల్లగా నడువు, వెనక వైపు నుండి బీచ్లోకి వెళ్ళే దారి ఉంది. అక్కడ నా స్పీడ్ బోట్ ఉంటుంది. మనం ఆ పడవలో ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని గుసగుసలాడుతూ ఆమె చేయి పట్టుకుని కారిడార్ ముందుకు కదిలాడు. కానీ వాళ్ళ దురదృష్టం మరోలా ఉంది. కింద పడిన ఒక గుండా వాళ్ళు వెళ్తున్న అలికిడి విని తన చేతిలోని టార్చ్ లైట్ను వాళ్ళ వైపు వేయడంతో వాళ్ళ జాడ తెలిసింది. అదిగోరా పిల్ల వెళ్తుంది, పట్టుకోండి అని అరిచాడు ఒక ఆంధ్ర రౌడీ. రే సిద్ధార్థ్ గాడు అంటే పారిపోతున్నాడు, పట్టుకోండ్రా వాడిని అని అరిచాడు మరో ముంబై గుండా. వెంటనే రెండు ముఠాల్లోని వాళ్ళు తమ కొట్లాట ఆపి ఇద్దరి వైపు దూసుకొస్తున్నారు. సిద్ధార్థ్ ఒక ఉప్పెన్లా మారాడు. నందిని తన వెనక్కు తోసి ముందుకు వస్తున్న మొదటి ముంబై గుండాను చేయి పట్టుకొని తిప్పి అతని కడుపులో బలంగా తన్నాడు. ఆ దెబ్బకి వాడు వెళ్ళి గాజు అద్దం మీద పడ్డాడు. మరో ఆంధ్ర రౌడీ కత్తితో సిద్ధార్థ్ మీదకు దూకాడు. పక్కనే ఉన్న ఒక చెక్క కుర్చీని తీసుకుని వాడి తల మీద బలంగా కొట్టాడు. గదిలో ఉన్న వస్తువులను ఆయుధాలుగా వాడుకుంటూ నందిని ఒక కవచంలా కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నాడు సిద్ధార్థ్. ఆ సమయంలో అతని కళ్ళల్లో ఉన్న రౌద్రం చూసి నందిని భయంతో పాటు ఒక తెలియని ఆరాధనతో చూస్తుంది. తన ప్రాణం కోసం ఆ మనిషి రక్తం చిందిస్తున్నాడు. ఒక రౌడీ విసిరిన ఐరన్ రాడ్ సిద్ధార్థ్ ఎడమ భుజానికి బలంగా తాకింది. చొక్కా చిరిగి రక్తం చిమ్మింది. సిద్ధార్థ్ గారు అని అరిచింది నందిని కన్నీళ్లతో. ఏం లేదు నందిని, పద అంటూ ఆ నొప్పిని ఆవేశంగా మార్చుకుని వాడి ముఖం మీద పిడికిలతో బలంగా గుద్ది నందిని చేయి పట్టుకుని వెనక తలుపులు తీసుకుని వర్షంలోకి పరుగు తీశాడు. బయట భయంకరమైన వర్షం. సముద్రపు గాలికి చెట్లు విరిగిపడేలా ఊగుతున్నాయి. ఇసుకలో వాళ్ళ కాళ్ళు దిగబడుతున్నాయి. వెనకాలే 10 మంది రౌడీలు కత్తులు, రాడ్లు పట్టుకుని వర్షంలో వాళ్ళను వెంబడిస్తున్నారు. ఆ చీకట్లో ఇసుక మీద పరుగులు తీయడం నందినికి చాలా కష్టంగా ఉంది. పాదాలకు ఉన్న గాయాలు మళ్ళీ రేగి రక్తం కారుతోంది. ఆమె కాలు స్లిప్ అయి కింద పడబోయింది. సిద్ధార్థ్ ఆమెను పట్టుకుని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. వర్షం నీటితో తడిసిపోయిన ఆమెను గుండెకు హత్తుకుని సముద్రపు ఒడ్డున ఉన్న ఒక చిన్న చెక్క డాక్ వైపు పరుగు తీశాడు. అక్కడ నీటి మీద తేలుతున్న ఒక మోటార్ స్పీడ్ బోట్ ఉంది. ఆ పడవలోకి నందిని దించి తాను కూడా దూకాడు. వెనకాల వస్తున్న రౌడీలు కేవలం 10 అడుగుల దూరంలో ఉన్నారు. వాళ్ళు అరుస్తున్న మాటలు వర్షపు హోరులో కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి. సిద్ధార్థ్ వేగంగా బోట్ ఇంజన్ని స్టార్ట్ చేశాడు. ఇంజన్ ఒక భారీ శబ్దం చేస్తూ ప్రాణం పోసుకుంది. రౌడీలు డాక్ మీదకు ఎక్కి పడవలోకి దూకుపోయే క్షణంలో సిద్ధార్థ్ బోట్ తాడును కత్తితో కోసేసి యాక్సిలరేటర్ను గట్టిగా లాగాడు. పడవ నీటిని చీల్చుకుంటూ ఒక బాణంలా చీకటి సముద్రంలోకి దూసుకుపోయింది. ఒడ్డున నిలబడిన రౌడీలు వర్షంలో అరుస్తూ కోపంతో ఊగిపోతూ చూస్తూ ఉండిపోయారు. వాళ్ళ చేతుల్లో చిక్కినట్టే చిక్కి ఆ 2 పక్షులు అనంతమైన సముద్రంలోకి ఎగిరిపోయాయి. వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. కానీ సముద్రపు అలలు మాత్రం పడవను భయంకరంగా ఊపేస్తున్నాయి. చుట్టూ చిమ్మ చీకటి. ఎటు చూసినా నీరు తప్ప ఏమీ లేదు. ముంబై నగర దీపాలు చాలా దూరంలో మినుక్కుమంటున్నాయి. పడవ ఆటో పైలట్ మోడ్లో పెట్టి ఇంజన్ వేగం కొద్దిగా తగ్గించాడు సిద్ధార్థ్. అతనికి ఊపిరి వేగంగా ఆడుతోంది. వర్షపు నీరు అతని ముఖం మీద నుండి జారుతుంది. ఎడమ భుజం నుండి కారుతున్న రక్తం తెల్లటి షర్ట్ను ఎర్రగా మార్చేసింది. పడవ మూలన ముడుచుకొని కూర్చున్న నందిని వణుకుతున్న శరీరంతో లేచి సిద్ధార్థ్ దగ్గరకు వచ్చింది. ఆమె కళ్ళల్లో అంతులేని ఆవేదన. తన వల్లే అతనికి ఆ గాయమైందన్న అపరాధ భావం ఆమెను దహించేస్తుంది. ఆమె ఏమీ మాట్లాడకుండా తన డ్రెస్ చున్నీని ఒక అంచు చింపి సిద్ధార్థ్ భుజానికి కట్టడం ప్రారంభించింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కళ్ళలోంచి కారుతున్న కన్నీరు వర్షపు నీటితో కలిసిపోయి సిద్ధార్థ్ చేతి మీద పడుతున్నాయి. సిద్ధార్థ్ ఆమెను వారించలేదు. ఆ గాయం నొప్పి కంటే ఆమె చేతుల స్పర్శలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ అతనికి ఒక తెలియని
సాంత్వనను ఇస్తోంది. కట్టుకడుతున్న సమయంలో పడవ ఒక పెద్ద అల మీద ఎక్కినప్పుడు బ్యాలెన్స్ తప్పి నందిని అతని గుండె మీద వాలిపోయింది. అతని గుండె చప్పుడు ఆ సముద్రపు హోరుతో పోటీ పడుతూ వేగంగా కొట్టుకోవడం ఆమెకు స్పష్టంగా వినిపించింది. ఇద్దరూ ఒక క్షణం అలాగే నిశ్చలంగా ఉండిపోయారు. ప్రపంచంలో ఆ క్షణం ఉన్నది వారిద్దరు మాత్రమే. ఆ విశాలమైన సముద్రంలో ఆ చిన్న పడవ ఒక ప్రపంచంలా, ఆ ప్రాణబంధం ఒక శాశ్వత సత్యంలా అనిపించింది. నందిని మెల్లగా తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో కృతజ్ఞత మాత్రమే లేదు, అంతకంటే లోతైన ఆరాధన ఉంది. నన్ను క్షమించండి సిద్ధార్థ్ గారు, నా వల్లే మీకు ఈ గాయం, అంది ఏడుస్తూ. సిద్ధార్థ్ తన కుడి చేత్తో ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఆ వర్షంలో తడిసిన ఆమె చెంపను సున్నితంగా తాకాడు. ఈ గాయం నా శరీరానికి తగిలిందేమో నందిని, కానీ నా మనసులో ఉన్న గాయానికి ఇది మందు రాస్తుంది. ఇన్ని రోజులు ఒక అబద్ధపు జీవితం కోసం పరిగెత్తిన నాకు ఈరోజు ఒక ప్రాణాన్ని కాపాడుకోవడానికి పోరాటం నిజమైన బతుకులా అనిపించింది. నా రక్తం చిందినా పర్లేదు, కానీ నీ కంట్లోంచి ఒక కన్నీటి చుక్క రానివ్వను. ఇది ఈ సిద్ధార్థ్ ప్రమాణం అని నందిని నుదుటి మీద తన పెదాల్ని ఆనించి ఒక స్వచ్ఛమైన ముద్దు పెట్టాడు. ఆ ముద్దు ఒక కామం కాదు, ఒక రక్షణ కవచం. ఒక ఆడపిల్లకు ఒక మగాడిచ్చే అత్యున్నతమైన గౌరవం. నందిని కళ్ళు మూసుకుని ఆ భద్రతలో తన జీవితాన్ని చూసుకుంది. అర్ధరాత్రి 12 గంటలు దాటుతుంది. ఆ చీకటి సముద్రంలో పడవ ముందుకు సాగుతుంది. కానీ వాళ్ళ గమ్యం ఏమిటి? ముంబైలో రఘునాథ్ ఉగ్రరూపం దాల్చి సూర్యదేవర వంశాన్ని నాశనం చేయడానికి పన్నాగాలు పన్నుతుంటే, ఆంధ్రాలో భుజంగం నందిని కోసం మరింత క్రూరమైన వల పన్నుతున్నాడు. ఈ 2 తుఫాన్లను సిద్ధార్థ్ ఎలా ఎదుర్కొంటాడు? నందిని గతం సిద్ధార్థ్ తల్లిని ఎలాంటి ప్రమాదంలోకి నెట్టబోతుంది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.